సమీపమునే ఉన్నాను, దూరమునద్దరే ఉన్నాను, వస్తానన్న మాట పొయిటిక్ గా మాట్లాడుకున్నది కాదు, కావ్యభావ పద్య వ్యక్తీకరణలో మాట్లాడుకున్నది కాదు. ఇది ప్రపంచంలో జరగబోయే ఇస్ ఎ ట్రూత్. త్వరలో జరగబోతుంది. ఇది త్వరలో వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘాల మీద ప్రభు రాబోతున్నాడు. మేఘాల మీద ప్రభు రాబోతున్నాడంటే నమ్మరు. కానీ ఎలా పోయిన మేఘాల మీద ఎలా మెట్టుకెళ్ళి మేఘాల మీద ప్రభు వస్తే నమ్మరు. కానీ ఈ మాట ఒకసారి అన్న తగలడిపోయింది మళ్ళీ అంటున్నాను చూడండి. మేఘాల మీద దునపుడు వస్తుందంటే అంటారు. ఏంటని అడగ మేఘాల మీద ప్రభు వస్తే నమ్మరు. మేఘాల మీద దున్నపోతు మీద ఎవరో ఎక్కువ వస్తున్నారంటే అది మాత్రం మేము నమ్మేయాలి. మేఘాల మీద మా దేవుడు వస్తున్నాడంటే నమ్మరు. ఆయన నువ్వు అడుగుతున్న దాన్ని ఆన్సర్ చెప్తున్నాను. ఆయన మేఘాల మీద ఎలా వస్తుంటే వర్ణన ఆ మేఘాల మీద ఎలా వస్తుందంటే ఇది మెటీరియల్ పర్పస్ మాట్లాడుకు. ఈ యూనివర్స్ 3 డైమెన్షన్ మాట్లాడుకు. అది అదర్ డైమెన్షన్ అంటే ఆయన ఏరొక డైమెన్షన్ ఉంటాడు కనుక ఆయన మేఘాల మీద వస్తాడు, సూర్యుడి మీద వస్తాడు, నక్షత్రాల మీద వస్తాడు. ఆయన డైమెన్షన్ ఎలాగన్నా ఫామ్ చేస్తాడు. ఆయన ఎలాగైనా వస్తాడు. ఆయన వస్తా అలా వస్తానన్నవాడు ముందుగా సర్దుకో, మార్చుకో. నీ బతుకుని సరిగ్గా మార్చుకుని నువ్వు బట్ట సరిగ్గా కట్టకపోతే సంగమా, ఎఫెసీ సంగమా ఎఫెక్ట్ అవుతావు. ఏమనుకుంటున్నావు?